మనోనిబ్బరం, ధైర్యం కోసం చేసిన సాధన పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళలు రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. 3 దశాబ్దాలకు పైగా క్రమశిక్షణ, సాధన, అంకితభావంతో యుద్ధ కళలు అభ్యసించిన పవన్ కళ్యాణ్ కు జపాన్ కు చెందిన గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు లభించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన యుద్ధ కళల పట్ల మక్కువ ఎందుకు పెంచుకున్నారు? ఆయన అభ్యసించిన కళలు ఏంటి? పవన్ కళ్యాణ్ యుద్ధ కళల శిక్షణ తీసుకోవడం వెనుక ప్రధాన కారణం ఆయనలోని స్వయం నియంత్రణ, పట్టుదల పెంచుకోవడం. ఆయన చిన్నప్పుడు కాలేజీ రోజుల్లో తన సహచరులు గేలి చేసేవారని, అప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఆయనకు ధైర్యం, నియంత్రణ ఇచ్చాయని పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్షల్ ఆర్ట్స్ నాకు ఆంగేర్ను నియంత్రించడం నేర్పించాయి, చిన్న తప్పులకు ప్రతిస్పందించకుండా సహనం పెంచాయి అని ఆయన చెప్పారు. పవన్ అన్నయ్య నాగబాబు కూడా మార్షల్ ఆర్ట్స్ అభ్యసించేవారు. కానీ పవన్ కళ్యాణ్ మొదట్లో ఆసక్తి చూపలేదు. తర్వాత చెన్నైలో కఠోర శిక్షణ తీసుకున్నారు. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా ఈ సాధనను కొనసాగించారు. ఇది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జపనీస్ సమురాయ్ సంప్రదాయాలు, యుద్ధ తత్వశాస్త్రాలు అధ్యయనం చేయడం ద్వారా ఆయన శిక్షణను మరింత లోతుగా మార్చారు. ఇటీవల 2025లో హరిహర వీరమల్లు సినిమా కోసం షావోలిన్ మాంక్ హర్ష్ వర్మ నుంచి 4 మార్షల్ ఆర్ట్స్ స్టైల్స్ లో 120 రోజుల శిక్షణ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం 1990లలో మొదలైంది. కరాటేలో పవన్ కు బ్లాక్ బెల్ట్, ఫస్ట్ డాన్ ఉంది. 1997లో ఇషన్ ర్యూ కరాటే అసోసియేషన్ నుంచి పబ్లిక్ డెమోన్స్ట్రేషన్ తర్వాత పవన్ టైటిల్ లభించింది. ఇది ఆయన పేరు మార్చుకోవడానికి కారణమైంది. షోటోకాన్ కరాటే, షోరిన్ ర్యూ లేదా నిప్పాన్ బుడోకాన్ స్టైల్లో శిక్షణ పొందారు. కెంజుట్స్, జపనీస్ స్క్వాడ్ మ్యాన్షిప్, కత్తి సాముకల. ఇటీవల ఆయనను తకేడా షింగెన్ క్లాన్ లో అధికారికంగా ఇండక్ట్ చేశారు. ఇది జపాన్ వెలుపల మొదటి తెలుగు వ్యక్తిగా గుర్తింపు. సోక్ మురమత్సు సెన్సేయ్ మెంటర్షిప్ కింద శిక్షణ తీసుకున్నారు. ఇది ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన కళల్లో ఒకటి. ఇక హరిహర వీరమల్లు కోసం ఐకిడో, జుడో, క్రావ్ మగా వంటి స్టైల్స్ శిక్షణ, జపాన్ కు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఇటీవల 2022లో 2 దశాబ్దాల తర్వాత మళ్లీ సాధన మొదలు పెట్టారు. ఆయన సినిమాల్లో ఈ కళలను ప్రదర్శించారు. తమ్ముడు, ఖుషి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అన్నవరం, ఓజీ లాంటి చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్లలో ఆయన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ కనిపిస్తాయి. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు, సోగో బుడో కన్రీ కాయ్ నుంచి 5th డాన్ ర్యాంక్ లభించాయి. ఇది సినిమా, రాజకీయాల్లో బిజీగా ఉంటూనే యుద్ధ కళలు సాధించిన అరుదైన ఘనత. పిఠాపురంలో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ స్థాపన గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ యుద్ధ కళల ప్రయాణం యువతకు స్ఫూర్తి. సినిమా రంగంలో, రాజకీయాల్లో సమన్వయం చేస్తూ అంతర్జాతీయ వేదికపై భారతీయులకు గుర్తింపు తెచ్చిన ఆయన ఒక గొప్ప ఉదాహరణ. ఇలాంటి సాధన ద్వారా తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమైంది.